హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విన్సీ లెర్నింగ్ ఛానల్. సీటాక్ నుంచి మనకి ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో అన్ని లొకేషన్స్‌లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనం చూడొచ్చు బెంగుళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్. సో ఇలా అన్ని లొకేషన్స్‌లో మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్‌ని ఫాలో అవ్వండి. అలానే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఈ ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. సో ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్తే సీడాక్ బెంగుళూరు ఇక్కడ పోస్టులు ఎన్నున్నాయని మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడొచ్చనమాట. సో ఇక్కడ ఎన్నున్నాయంటే ప్రాజెక్ట్ ఇంజినీర్ వచ్చేసి 23 పోస్టులు, ప్రాజెక్ట్ ఇంజినీర్ కంపైలర్, డీబగ్గర్, రన్ టైమ్ వచ్చేసి 13 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. బెంగుళూరు లొకేషన్‌లో ఇవి. సో ఇలా మనకి మల్టిపుల్ పోస్టులు ఉన్నాయన్నమాట. సో మనం ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇంకా ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరికైతే ఎఫ్‌పీజీఏ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇది అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే కంపైలర్, డీబగ్గర్ వీటి మీద ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందో ఆర్ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళు దానికి అప్లై చేయొచ్చనమాట. సో ఇక్కడ మన డిఫరెంట్ స్ట్రీమ్స్‌లో మనకి పోస్టులయితే ఉన్నాయన్నమాట. ఎఫ్‌పీజీఏ, వీఎల్ఎస్ఐ, వీఏపీటీ టూల్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బీఈ, బీటెక్ ఉండాలి. లేకపోతే ఈక్వాలిటీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. 60% మార్క్స్ అయితే వచ్చుండాలి. సో మనకి సాలరీ వచ్చేసి మినిమమ్ 4.49 లాక్స్ పర్ యానం ఉంటుంది. 7.11 లాక్స్ పర్ యానం వరకు ఉంటుందన్నమాట. సో ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 7.11 లాక్స్ పర్ యానం ఇస్తారనమాట. ఒకవేళ ఫ్రెషర్ అయితే 4.49 లాక్స్ పర్ యానం ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులు వచ్చేసి మొత్తం 50 అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెషర్స్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసి 30, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి 45 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. సో దీనికి ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. సో ఎప్పుడు మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు అంటే 1 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 20th ఫిబ్రవరి అనమాట. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఒక మెయిల్ అయితే వస్తుందన్నమాట. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి. సో అలానే సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ చూసుకుంటే ప్రాజెక్ట్ లీడ్, మాడ్యూల్ లీడ్ 25 ఉన్నాయన్నమాట పోస్టులు. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ 40. సో దీనికి కూడా బీఈ, బీటెక్ ఉండాలి 60% మార్క్స్ తోటి. సో దీని సాలరీ వచ్చేసి 8.49 లాక్స్ పర్ యానం నుంచి 14 లాక్స్ పర్ యానం ఉంటుందన్నమాట. ఒకవేళ ఎక్స్‌పీరియన్స్ ఎక్కువ ఉంటే 14 లాక్స్ పర్ యానం ఇస్తారనమాట. ఒకవేళ మీకు బీఈ, బీటెక్ లేకున్నా గానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఉన్నా సరిపోతుంది. 60% అయితే ఉండాలి. సో 4-7 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలన్నమాట. ఒకవేళ మీరు ఎంఈ, ఎంటెక్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఒకవేళ పీహెచ్‌డీ ఉన్నా కూడా ఎలిజిబులే అనమాట. అలానే ప్రోగ్రామ్ మేనేజర్ వచ్చేసి 5 పోస్టులు ఉన్నాయి. దీని అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 56 ఇయర్స్. బీఈ, బీటెక్ ఉండాలి 60% మార్క్స్. సో దీనికి సాలరీ వచ్చేసి 12.63 లాక్స్ పర్ యానం నుంచి 22.9 లాక్స్ పర్ యానం వరకు ఉంటుంది. దీని ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 9-15 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఎవరికైతే 9-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళే అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. అలానే ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ ఇవి మొత్తం 13 పోస్టులు ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ అనమాట. గ్రాడ్యుయేషన్ ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట. మినిమమ్ వచ్చేసి 3 లాక్స్ పర్ యానమ్. మినిమమ్ 3 ఇయర్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ ఉండాలన్నమాట అది గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి. సో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ డేట్ కూడా మనకి కమ్యూనికేషన్ మెయిల్ ద్వారా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట వాళ్ళు. ఎప్పుడు ఉంటుంది అని ఎగ్జామ్ ఇంకా ఇంటర్వ్యూ. సో అలానే మనం ఈ బెంగుళూరు పోస్టులు అనమాట. నెక్స్ట్ చెన్నై. చెన్నైలో ఎన్నున్నాయో చూసుకుంటే మనం 36 అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్, అలానే ప్రాజెక్ట్ ఇంజినీర్ 28, ప్రాజెక్ట్ మేనేజర్ 5 పోస్టులు, ప్రాజెక్ట్ టెక్నీషియన్ 21, సీనియర్ ప్రాజెక్ట్ 7 ఇలా అయితే ఉన్నాయన్నమాట పోస్టులు. సో కింద క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి సేమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు బెంగుళూరులో ఎలా చూపించానో సేమ్ ఆన్‌లైన్ ఎగ్జామ్ డేట్ కూడా సేమ్ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నిటికి. ఫిబ్రవరి 1 అండ్ ఫిబ్రవరి 20 లాస్ట్ డేట్. సో అలానే హైదరాబాద్‌లో కూడా ఎన్నున్నాయో చూసుకుంటే మనం పోస్టులు హైదరాబాద్‌లో చూసుకోండి. సో ఎవరైతే హైదరాబాద్‌లో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం అనమాట ఇది. సో హైదరాబాద్‌లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మనం చూద్దాం క్లియర్‌గా. సో ఇందులో మాడ్యూల్ లీడర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. డీసీ నెట్వర్క్ సర్వర్ మేనేజ్మెంట్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇంకా ఎవరికైతే దీనిపైన నాలెడ్జ్ ఉందో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లై మీద క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. అలానే ప్రాజెక్ట్ అసోసియేట్ ఇవి ఫ్రెషర్స్‌కి అనమాట. ఏ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం వచ్చేసి 6 అయితే ఉన్నాయి పోస్టులు. మొబైల్ సెక్యూరిటీ డొమైన్ మీద అనమాట ఇవి.
అలానే ప్రాజెక్ట్ అసోసియేట్ ఇది కూడా ఫ్రెషర్స్‌కే 1 ఉన్నాయి. అలాగే ఇది కూడా ప్రాజెక్ట్ అసోసియేట్ ఫ్రెషర్‌కే అనమాట. అలానే ఎంబెడెడ్ మీద ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇది ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి అనమాట ప్రాజెక్ట్ ఇంజినీర్. మొత్తం 4 అయితే ఉన్నాయి పోస్టులు. సో సైబర్ సెక్యూరిటీ మీద ఎవరికైతే ఉందో ఎక్స్పీరియన్స్ అలానే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మల్టీమీడియా, ఈ గేమ్ డెవలపర్, అలానే మొబైల్ సెక్యూరిటీ, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో ఇలా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఇది జావా పైన ఉంటుందన్నమాట. సో ఎవరికైతే జావా నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలా చాలా మనకి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే మీరు చూడొచ్చు ఇవన్నీ. సో ఇలా అన్ని డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఉన్నాయి. విఎల్ఎస్ఐ, ఇంకా ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్, సిస్టమ్ సెక్యూరిటీలా. సో మీకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో, దేనిపైన నాలెడ్జ్ ఉందో ఆ పోస్టులు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు అయితే లేదనమాట. మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ డేట్స్ దీనికి కూడా ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 20 అనేది లాస్ట్ డేట్. ఇంటర్వ్యూ డేట్ కూడా ఈమెయిల్కి వస్తుంది మనకి ఎప్పుడు ఉంటుంది అని. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఈ ఫ్రెషర్స్ ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను సెలెక్ట్ చేసి చూపిస్తున్నా మీకు. సో ఇలా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం అప్లై మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అనేది వస్తుంది. సో తర్వాత వచ్చిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోండి. సో మీకు రిప్లై ఇస్తాను. అలానే మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.